హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ యమ్మీ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే ఉసిరికాయ పచ్చడి. ఇన్స్టెంట్గా మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా కూడా ఉంటుందండి ఈ ఉసిరికాయ పచ్చడి. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉసిరికాయల్ని తీసుకొని 250 గ్రాములు అవి బాగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకొని లోపల విత్తనాలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ మారి చిట్పట్లాడుతుంటాయి. అప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి. అవి కూడా ఇలా కాస్త కలర్ మారుతాయి కదా, అప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అన్నీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. మెంతులు అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, లేకపోతే పచ్చడి చేదొస్తుంది. ఇలా వేగాక అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక పిడికెడు పచ్చిమిరపకాయలు, ఒక పిడికెడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేయండి. ఈ పచ్చడికి ఉప్పు కారం కాస్త ఎక్కువే పడుతుంది. సో ఇవి కూడా బాగా వేగాక అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బ్యాడ్గి మిరపకాయలు వాడుతున్నాను, మీకు కావాలంటే గుంటూరు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మనం ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక ఇవి కూడా ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని చల్లారనివ్వాలి. ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్లో చల్లారిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని మాత్రమే వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. వాటర్ యాడ్ చేయకుండా ఇవి మాత్రమే మీరు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా వస్తుంది కదా, అంతా సైడ్స్ దంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా చల్లారినాక అదే గ్రైండర్లోకి వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఆ ముక్కలు అనేవి బాగా గ్రైండ్ అయ్యే వరకు మధ్యలో కలుపుతూ. వాటర్ అస్సలు యాడ్ చేయదండి, మళ్ళీ చెప్తున్నాను. తడి అనేది తగలనివ్వకుండా ఈ పచ్చడి చేసుకోండి. సో మధ్యలో కలుపుతూ ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా పేస్ట్ అయినాక ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయినాయా లేదా, అవసరమైతే యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేయొచ్చు, ఎండుమిరపకాయలే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కారం పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇలా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇలా శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర కాస్త వేగుతాయి కదా, అప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అవసరం అయితే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫస్ట్లో వేయించుకునేటప్పుడే పక్కన తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు. సో వీటిని ఇప్పుడు చల్లారనివ్వాలి. చల్లారాకనే ఈ పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. వేడి పైన అస్సలు వేయద్దు. ఇలా పచ్చడిని వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు అంతా పచ్చడి పట్టేలాగా
కలుపుకోవాలి. సో ఇలా పచ్చడికి పోపంతా పట్టే వరకు బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాదు ఇది 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇది కాస్త ఒగరుగా ఉంటుంది. మాకు ఆ ఒగరు టేస్ట్ నచ్చదు అన్న వాళ్ళు లాస్ట్లో నిమ్మకాయని కూడా కావాలంటే పిండుకొని కలుపుకోవచ్చు. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.